Jayanilo Premadhana Karuna Prachu ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। హరే కృష్ణ. సో వైష్ణవ ఆచార్యుల శీర్షికలో మనం షడ్గోస్వాములలో వరిష్ఠులైనటువంటి శ్రీ సనాతన గోస్వామి వారి గురించి చర్చించాం. ఈరోజు శ్రీల రూప గోస్వామి వారి గురించి మన చర్చ ప్రారంభిద్దాం. రూప గోస్వామి వారి యొక్క కాలం అంటే ఈ భూమిపై వారు వ్యవహరించినటువంటి కాలం 1489వ సంవత్సరం నుండి 1564వ సంవత్సరం వరకు. సనాతన గోస్వామి వారు మనం చూసాం 1488 నుండి 1558 వరకు సనాతన గోస్వామి. రూప గోస్వామి వారు 1489వ సంవత్సరంలో జన్మించారు. సనాతన గోస్వామి 1488, ఒక సంవత్సరం భేదం ఉంది. రూప గోస్వామి వారు చిన్నవారు. అలాగే సనాతన గోస్వామి 1558లో ఆయన తిరోభవించడం జరిగింది. రూప గోస్వామి వారు 1564వ సంవత్సరంలో తిరోభవించారు. అంటే సనాతన గోస్వామి తిరోభవించిన 6 సంవత్సరాలకి రూప గోస్వామి తిరోభవించారు అనమాట. అయితే శ్రీల రూప గోస్వామి ఆయన అభిధేయ ఆచార్యునిగా గౌరవించబడతారు. మనకి 3 ఉన్నాయి కదా, సంబంధ, అభిధేయ, ప్రయోజన. సనాతన గోస్వామి వారిని ఏ ఆచార్యుడు అంటారు? సంబంధ ఆచార్యుడు అని చెప్పంటారు. అంటే జీవునికి భగవంతునితో ఉన్నటువంటి సంబంధాన్ని వివరించినటువంటి ఆచార్యుడు ఆయన. రూప గోస్వామి వారిని అభిధేయ ఆచార్యుడు అంటే, అభిధేయం అంటే ఏమిటి? ఆ సంబంధంలో వ్యవహరించడం అంటే భక్తియుత సేవ చెప్పాలంటే. కాబట్టి ఈ వాస్తవమైనటువంటి భక్తియుత సేవ విధానం ఏదైతే ఉందో దానిని బోధించినటువంటి ఆయన ఎవరంటే రూప గోస్వామి వారు అనమాట. ముఖ్యంగా చూస్తే ఈ భక్తి రసం అనేదాన్ని రసాచార్యులు అని చెప్పండి. భక్తి రసం అంటే మనకి ఎన్ని విధాల రసము అంటే ఏమిటి? రసము అంటే భగవంతునితో ఒక విధమైనటువంటి సంబంధంలో ఉండడం. ఎన్ని రసాలు ఉన్నాయి? 12 ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 5, గౌణ రసాలు 7. కాబట్టి ఈయన అంటే ఆ సంబంధంలో మనకి వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో చూడండి, దాన్ని విశ్లేషణ చేశారనమాట రూప గోస్వామి గారు. ఇంకా ఈ షడ్గోస్వాములకు నాయకుడిగా ఉన్నారు ఆయన. సనాతన గోస్వామి వారు పెద్దవారు అయినప్పటికీ కూడా సాధారణంగా ఈ 6 గోస్వాములకు నాయకుడిగా ఆయన పరిగణించబడతారు. మరి అందుకే ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి రూప గోస్వామి వారి యొక్క స్థానం ఏదైతే ఉందో అది అత్యంత మౌలికమైనటువంటిది, పునాది లాంటిది అనమాట రూప గోస్వామి వారి యొక్క స్థానం. అందుకే ఈ గౌడీయ వైష్ణవులందరూ ఏ విధంగా తెలియబడతారు? రూపానుగులు అని చెప్పి అంటారు. అంటే రూప గోస్వామి వారు స్థాపించిన మార్గంలో అనుసరించేవారు అని అర్థం.
మరి కవి కర్ణపుర రాసినటువంటి గౌర గణోద్దేశ దీపిక అనే గ్రంథంలో రూపగోస్వామి వారు శ్రీ రూపమంజరి యొక్క అవతారంగా చెప్పబడ్డారు. రూపమంజరి ఆధ్యాత్మిక ఆకాశంలో రాధారాణి యొక్క సేవకురాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నాయకురాలు అనమాట రూపమంజరి. సనాతన గోస్వామి వారి యొక్క సిద్ధ స్వరూపం ఏమిటి? రతిమంజరి అని చెప్పి, లవంగ మంజరి అని కూడా అంటారు. అయితే రూపగోస్వామి వారి యొక్క సిద్ధ స్వరూపం ఏమిటంటే రూపమంజరి అనమాట. అంటే కృష్ణుని యొక్క నిత్య బృందావన లీలలలో రూపమంజరి శ్రీమతి రాధారాణికి ముఖ్యమైనటువంటి సేవకురాలు. ఆమె ఈ చాలా సన్నిహితమైనటువంటి గోప్యమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఈ రూపమంజరి చూసుకుంటూ ఉంటుందన్నమాట. అది ఆయన యొక్క సిద్ధ స్వరూపం. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక గుర్తింపు కారణం చేత రూపగోస్వామి వారు చాలా విశేషంగా శ్రీ చైతన్య మహాప్రభు చేత శక్తిని ఇవ్వబడ్డారనమాట. చైతన్య మహాప్రభు ఎంపవర్ చేశారు ఎవరిని? రూపగోస్వామి వారు. ఆ విధంగా రూపగోస్వామి వారు పరిపూర్ణంగా ఈ మాధుర్య రసం ఏదైతే ఉందో దాని యొక్క లోతైనటువంటి అత్యంత రహస్యమైన దివ్య భావనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆయన అర్థం చేసుకోగలిగారు రూపగోస్వామి. మనం వీరి యొక్క చరిత్ర మళ్ళీ ప్రత్యేకించి మనం చెప్పుకోకర్లేదు, ఎందుకంటే సనాతన గోస్వామి వారి సందర్భంలో చెప్పుకున్నాం కదా, అదంతా కూడా ఇద్దరికీ వర్తించేది. అయితే ఈ అలావుద్దీన్ నవాబ్ హుస్సేన్ షా ప్రభుత్వంలో వీరు కూడా పనిచేశారని చెప్పుకున్నాం కదా మనం. ఆయన అసలు పేరు ఏమిటి? ముందు సాకార్ మల్లిక్ అనేది సనాతన గోస్వామి గారి పేరు. ఈయన పేరేమిటి? సంతోష్. సనాతన గోస్వామి గారి పేరు, వారి పేరేమిటి చెప్పుకున్నాం కదా మనం. కాదు, వారి యొక్క పేరు అసలు పేరు ఏమిటి అంతకుముందు ఒకసారి చూద్దాం. ఎస్ అమర్, రైట్. అమర్, సంతోష్, అనుపమ ముగ్గురు సోదరులు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆయన అసలు పేరు సంతోష్. ఎప్పుడైతే ఆయన ఈ నవాబ్ హుస్సేన్ షాకి ముఖ్య వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారో అప్పుడు ఆయన పేరు దబీర్ ఈ ఖాస్ అని పెట్టారు. సనాతన గోస్వామి ప్రధానమంత్రిగా పనిచేశారు, ఈయన ముఖ్య వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఇక్కడ ఈ సుల్తాన్ యొక్క నవాబ్ హుస్సేన్ షా యొక్క రాజధాని గౌడ అనేటువంటి ప్రాంతంలో. మరి ఆయన సాధారణంగానే అమితమైనటువంటి సంపన్నవంతుడైన అత్యంత ప్రభావం కలిగినటువంటి వ్యక్తి. పూర్తిగా సంస్కృతంలో, అరబిక్లో, అలాగే పర్షియన్లో నిష్ణాతుడు అనమాట ఈయన రూపగోస్వామి గారు. మనం చెప్పుకున్నాం చైతన్య మహాప్రభు ఈ ముగ్గురు సోదరులను ఎక్కడ కలుసుకున్నారు? రామకేళిలో వాళ్ళు గుప్త బృందావనం అనేది నిర్మించుకున్నారని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు అర్ధరాత్రి సమయంలో ఒక కేళీ కదంబ వృక్షం కింద ఈ ముగ్గురిని కలుసుకున్నారో, రూపగోస్వామి వారు ఆయన చైతన్య మహాప్రభుని కలుసుకున్న తర్వాత తిరిగి ఆయన యొక్క రాజప్రసాదానికి పూర్తిగా పరివర్తన చెంది వచ్చారనమాట. అంటే పూర్తిగా ఆయనలో మార్పు జరిగిపోయింది చైతన్య మహాప్రభుని కలిసిన తర్వాత. మరి ఈ రాజ బిరుదు ఏదైతే ఉందో డబీర్ ఈ ఖాస్ అని చెప్పి, వాటన్నిటినీ ఆయన ఏమనుకున్నారంటే ఇది నాకు అనవసరమైనటువంటి బరువులాగా ఉంది, నాకు ఈ పదవి ఇదేదో గాలి ఆడకుండా ఒక పంజరంలో పెట్టినట్టుగా ఉంది నాకు అనుకున్నారు. అయితే మహాప్రభు ఈ సోదరులకి ఆయన ఒక ప్రణాళికని ఇచ్చారని చెప్పుకున్నాం కదా. ఏ విధంగా వ్యవహారం చేయాలి, పైకి మీరు మీ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండండి, కానీ అంతరంగంలో మాత్రం కృష్ణుడిపై ధ్యానం చేస్తూ ఉండండి అని చెప్పారు. మరి రూప ఏం చేశారంటే ఆయన వెంటనే ఈ ఆదేశాన్ని ఆచరణలో పెట్టారు, ఒక ప్రణాళిక వేసుకున్నారనమాట. ఆయన తెలుసు ఈ నవాబ్ అలావుద్దీన్ హుస్సేన్ షా అతడు చాలా ప్రమాదకరమైనటువంటి పాలకుడు. అలాగే ఈ నవాబ్ హుస్సేన్ షాకి ఈ సోదరులు ఇద్దరు కూడా భర్తీ చేయలేనటువంటి ఆస్తులు లాంటి వాళ్ళు.
వాడి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. అందుచేత ఉన్నట్టుండి నేను మాయమైపోతే దీనివల్ల ఒక పెద్ద ఉత్పాతానికి దారితీస్తుంది. అలాగే స్థానికంగా ఉన్న హిందూ సమాజం మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది అని ఆయన భావించారనమాట. మరి ఈ రూప ఈయన దశాబ్దాలుగా ఈ రాజప్రసాదంలో పనిచేయడం వల్ల, రాజు కొలువులో ఉండడం వల్ల ఆయన పెద్ద ఎత్తున సంపదని ఆర్జించారనమాట. అది కూడా బంగారు నాణేల రూపంలో, విలువైన నగల రూపంలో, అలాగే ఎస్టేట్ల రూపంలో, అంటే భూమి రూపంలో. ఆయన ఏం చేశారంటే ఎప్పుడైతే చైతన్య మహాప్రభుని కలుసుకున్నారు, ఇంక నిర్ణయించుకున్నారు ఇంక వెళ్ళిపోవాలని చెప్పి. కాబట్టి మౌనంగా ఏం చేశారంటే ఆయన యొక్క ఆస్తులన్నిటినీ, అంటే భూమి రూపంలో ఉన్న ఆస్తులు, లేకపోతే భవనాల రూపంలో ఉన్న ఆస్తులు, వాటన్నిటిని ఏం చేశారంటే బంగారు నాణేల రూపంలోకి మార్చేసుకున్నారు. అన్నీ అమ్మేశారన్నమాట. అమ్మేసి బంగారు నాణేల రూపంలోకి మార్చేసుకున్నారు. మరి ఈయన దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా కూడా తరలించడం కోసం, అంటే ఈ గౌడ రాజధాని ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా తరలించడం కోసం ఆయన ఏం చేశారంటే ఎన్నో పెద్ద వర్తక నౌకలను నింపారట. చూడండి ఆయన సంపద. కమర్షియల్ కార్గో బోట్స్ ఉంటాయి కదా, చూడండి ఎన్నో పడవలు నింపారు ఆయన సంపదతో. చూడండి ఆయన దగ్గర ఎంత సంపద ఉందో చూడండి. ప్రొఫెసర్ కూడా చెప్తుంటారు చాలా సందర్భాల్లో. బంగారు నాణ్యాలతో నింపారనమాట. ఆయన ఏం చేశారంటే ఈ నది గుండా ఈ పడవలన్నింటినీ కూడా ఆయన పూర్వీకుల గ్రామం అయినటువంటి ఈ బాక్లా చంద్రద్వీప్ అనే ప్రదేశానికి, ఇప్పుడు అది జెస్సోర్ అంటే ఇప్పుడు ఆధునిక బంగ్లాదేశ్లో ఉందన్నమాట, అక్కడికి తరలించారు. ఎందుకంటే ఈ నవాబ్ హుస్సేన్ షా యొక్క సైనిక పరిధికి బయటికి తరలించేశారనమాట. జెస్సోర్కి వెళ్ళిన తర్వాత రూప గోస్వామి వారు ఏం చేశారంటే ఆయన కూర్చొని ఆయన ఆస్తిని అంతటిని కూడా విడగొట్టడం మొదలుపెట్టారు. చైతన్య చరితామృతంలో మధ్యలీల 19వ అధ్యాయంలో చెప్పబడింది. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు కూడా దీని గురించి నొక్కి చెప్తారనమాట. ఒక గృహస్థుడు, అంటే ఒక బాధ్యత కలిగినటువంటి గృహస్థుడు, అతడు వైరాగ్య జీవనాన్ని స్వీకరించాలనుకుంటే తన యొక్క ఆస్తిని ఏ విధంగా విడగొట్టాలి, ఒక ఆదర్శాన్ని నెలకొల్పారని చెప్పి అంటారు. ఆయన ఏం చేశారు, తన యొక్క ఆస్తిని 50% ఈ ఆధ్యాత్మిక మరియు సాంఘిక సంక్షేమం కోసం ఖర్చు పెట్టారు. తన ఆస్తిలో 50% ఆధ్యాత్మిక సాంఘిక సంక్షేమం కోసం. దేనికి ఎవరికి కేటాయించారంటే ఈ వైష్ణవ ఆలయాలకి, కృష్ణుని యొక్క సేవకి, స్థానికంగా ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులకి వాళ్ళకి ఇచ్చారనమాట 50% తన యొక్క ఆస్తిని. ఆ విధంగా ఏమిటంటే ఈ మందిరాల నిర్మాణానికి, అలాగే సాధువుల పోషణ కోసం. ఎందుకంటే ఆయనకు తెలుసు అంతిమంగా ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న ధనవంతా కూడా భగవత్ సేవకు వినియోగించాలని చెప్పి. ఇక 25% ఏం చేశారంటే కుటుంబ పోషణ కోసం, కుటుంబ భద్రత కోసం ఇచ్చారనమాట. అంటే దీన్ని నేరుగా ఏం చేశారు, ఆయనపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులకి ఇచ్చారు. అలాగే బంధువులు, తమ సోదరుడైనటువంటి అనుపమ ఉన్నాడు కదా, వారికి ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఉన్నట్టుండి గృహాన్ని విడిచి వెళ్ళిపోతే మరి తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ విధంగా ఈ 25% సంపద వారి కుటుంబం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం సౌఖ్యంగా ఎలాంటి ఇతరులపై ఆధారపడక్కర్లేకుండా జీవించడానికి కోసం ఆయన కేటాయించారన్నమాట. ఇక మిగిలినటువంటి 25% ఏం చేశారంటే అత్యవసర నిధిగా దీన్ని ఉంచారన్నమాట. అత్యవసర నిధి. దీన్ని ఏం చేశారంటే 25% ధనాన్ని ఒక అత్యంత నమ్మకస్తుడైనటువంటి, ఒక సంపన్నవంతుడైనటువంటి వర్తకుడికి అప్పచెప్పారన్నమాట. ఇక్కడ రాజధాని గౌడ అనే ప్రాంతంలో ఉన్నటువంటి వర్తకుడికి అప్పచెప్పారు. మరి ఇది సనాతనుని, అంటే ఈ రూప యొక్క అత్యంత తెలివైనటువంటి, చాలా చాకచక్యంతో కూడుకున్నటువంటి ఆలోచన అనమాట ఇది. ఎందుకంటే ఆయనకు తెలుసు నా యొక్క జ్యేష్ఠ సోదరుడు ఎవరు, సనాతన గోస్వామి, ఎందుకంటే నేను వెళ్ళిపోయాను కాబట్టి ఇప్పుడు మొత్తం భారం అంతా కూడా సనాతనుడిపై పడుతుంది. అలాగే చెప్పలేము, ఆయన్ని తీసుకెళ్ళి చెరసాలలో కూడా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కూడా నా తర్వాత మెల్లగా ఆయన కూడా పదవి విరమణ చేస్తాడు. అందుకని ఏం చేశారంటే ఒక 15% అంటే 25% ధనాన్ని ఒక వర్తకుడి దగ్గర పెట్టి ఏమి ఉపదేశించారంటే, నువ్వు ఈ బంగారాన్ని చాలా జాగ్రత్తగా పెట్టు, నా సోదరుడు సనాతనుడు ఒకవేళ రాజకీయ సమస్యల్లో ఇరుక్కుని నవాబ్ అతన్ని కనుక ఖైదు చేస్తే అప్పుడు కొద్ది కొద్దిగా ఈ ధనాన్ని నువ్వు
ఆయనకి పంపిస్తూ ఉండు అని చెప్పారు. మరి చరిత్ర నిరూపించినట్టుగా ఖచ్చితంగా అదే ధనాన్ని సనాతనుడు ఏం చేశాడు, ఎవరికి ఇవ్వాల్సి వచ్చింది, చెరసాల నుంచి తప్పించుకోవడానికి మీర్ హబ్ష్ అనేటువంటి ఒక సైనికుడికి 7,000 బంగారు నాణేలు ఇచ్చారు. ఆ? ఆ, కాబట్టి ఆ విధంగా ఆయన తన యొక్క ధనాన్ని ఈ విధంగా పవిత్రం చేసిన తర్వాత, తన కుటుంబం జాగ్రత్తగా ఉందని చూసుకున్న తర్వాత, అలాగే తన సోదరుడి యొక్క సంరక్షణ కోసం ఆయన పథకం ఏర్పాటు చేసిన తర్వాత రూపగోస్వామి వారు అంతిమంగా ఇక రాజధానికి చేరుకున్నారు, ఇక చివరి అడుగు వేయడానికి. ఆయన ఏం చేశారంటే నేరుగా రాజదర్బార్కి వెళ్ళి పదవి విరమణ పత్రం ఇవ్వడానికి బదులుగా, ఎందుకంటే అలా విధంగా చేస్తుంటే ఏమవుతుంది, నేరుగా రాజదర్బార్కి వెళ్ళి ఇంక నేను పదవి విరమణ చేస్తున్నానని లేఖ ఇచ్చారనుకోండి, తీసుకెళ్ళి ఏం చేస్తారు, లోపల పడేస్తారు, చెరసాలలో పడేస్తారు. అందుకని ఏం చేశారంటే సరైనటువంటి సమయం చూసుకున్నారనమాట. ఎప్పుడైతే ఈ నవాబు తన యొక్క రాజభవనంలో లేడు, ఎక్కడో స్థానికంగా ఏదో గొడవని పరిష్కరించడానికి వెళ్ళాడో చూసుకున్నారు. ఆ సమయం చూసుకొని రూప మరియు ఆయన తమ్ముడైనటువంటి అనుపమ వాళ్ళిద్దరూ ఏం చేశారంటే ఈ రాజవస్త్రాలు పక్కన పెట్టి రాజవేషం, వాళ్ళు చాలా సాధారణమైనటువంటి ప్రయాణికుల్లాగా వస్త్రాలు ధరించి ఈ నగర ఏవైతే ఏమంటాం వాటిని సింహద్వారాలు ఏవైతే ఉన్నాయో వాటి గుండా అర్ధరాత్రి సమయంలో తప్పించుకున్నారు. నువ్వు తెలిసిపోతుంది కదా, లేకపోతే రాజవస్త్రాల్లో వెళితే వెంటనే పట్టుకుంటారు. వాళ్ళు ఏం చేశారంటే చాలా వేగంగా గుర్రాలు ఎక్కేసి అక్కడి నుంచి ప్రయాగకి వెళ్ళిపోయారనమాట. అలహాబాద్ ఏదైతే ఉందో ప్రయాగ చేరుకున్నారు. ఆ విధంగా మొత్తం వీలైనంత వేగంగా ప్రయాణించి చైతన్య మహాప్రభుని కలుసుకున్నారు. తర్వాత చైతన్య మహాప్రభు ఆయనకి 10 రోజుల పాటు దశాశ్వమేధ ఘాట్లో ఉపదేశాలు ఇవ్వడం జరిగింది. అవి కూడా చూద్దాం మనం ఏంటో. అయితే మొత్తానికి నవాబ్ అలావుద్దీన్ హుసేన్ షాకి తెలిసిపోయింది, తన ముఖ్య వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి రూప అంటే డబీర్-ఈ ఖాస్ పూర్తిగా మాయమైపోయాడని తెలిసింది. అతడు చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యాడు. అలాగే అదే సమయంలో ఆయనకి పరిపాలనా సంబంధమైన భారం, అలాగే అనుమానం కూడా కలిగిందనమాట. ఎందుకంటే ఈ రూప అంటే ఈ దబీర్-ఈ ఖాస్ ఎలాంటి అధికారికమైనటువంటి పదవి విరమణ పత్రం ఇవ్వకుండా ఏం చేశాడు, అర్ధరాత్రి తప్పించుకోవడం వల్ల ఇదేమైందంటే ఈ బెంగాల్ సుల్తానేట్ ఏదైతే ఉందో దాని యొక్క ఈ అధికార కేంద్రాన్ని కొంచెం అతలాకుతలం చేసిందనమాట, ముఖ్యమైనటువంటి వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల. ఎందుకంటే రూపగోస్వామి గారు ఏదో సాధారణ గుమస్తా కాదు కదా, ఆయన ఎవరైనా ఈ నవాబు యొక్క అత్యంత రహస్యమైనటువంటి వ్యవహారాలను కూడా చూస్తూ ఉండేవాడు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర దేశాలతో వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు. అలాగే ఆయన యొక్క వ్యక్తిగత భద్రతను కూడా చూస్తూ ఉండేవాడు అనమాట. ఎప్పుడైతే నవాబు ఈ రాజదర్బార్కి తిరిగి వచ్చాడో ఈ రూప ఆసనం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఖాళీ అయిపోయింది. అంటే అతని యొక్క పోస్ట్ ఏదైతే ఉందో శాశ్వతంగా ఖాళీ అయిపోయి ఉండడంతో మొత్తానికి ఇప్పుడు ఈ రాజ్య పరిపాలనా విధులు మొత్తానికి స్తంభించిపోతాయని అనుకున్నాడు. అదే సమయంలో ఎందుకంటే ఈ 16వ శతాబ్దానికి చెందినటువంటి బెంగాల్లో ఇంత ముఖ్యమైనటువంటి వ్యక్తి మాయం అవడం అంటే అది దాని అర్థం ఏమిటంటే 2 జరిగి ఉండాలి. ఒకటి, తెలియకుండా ఏదో మొత్తానికి ఒక తిరుగుబాటు జరుగుతున్నట్టుగా, ఏదైనా తిరుగుబాటు జరిగే అవకాశం ఉంది. లేదా తన మంత్రి శత్రుపక్షంలో చేరిపోయినా ఉండాలి. అంటే ఏ ఒరిస్సా రాజ్యంలో కానీ బీహార్ రాజ్యానికి కానీ వెళ్ళిపోయి ఉండాలి. ఎందుకంటే అతడికి మరి ఈ రాజ్య రహస్యాలని తెలుసు కదా, కాబట్టి ఈ రెండిట్లో ఏదో జరుగుతుండాలి. ఎందుకంటే అంత ముఖ్యమైనటువంటి వ్యక్తి తిరుగుబాటు చేసే అవకాశం ఉంది కదా. కాబట్టి అందుకే నవాబు వెంటనే చాలా తీవ్రమైనటువంటి రాజకీయ ఆందోళనలో చిక్కున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఎప్పుడైతే మరి రూపగోస్వామిని వెతికాడు, ఎక్కడ కూడా దొరకలా. ఎందుకంటే అతను అప్పటికే గుర్రాలు వేసుకుని వెళ్ళిపోయాడు, ప్రయాగ చేరుకున్నాడు. ఈ నవాబు ఏం చేశాడంటే తన యొక్క తీవ్రమైనటువంటి కోపాన్ని, అనుమానాన్ని నేరుగా ఇంకా మిగిలినటువంటి సోదరుడు ఉన్నాడు కదా, ఇద్దరు తప్పించుకున్నారు. ఎవరున్నారు ఇంకా మిగిలింది? ప్రధానమంత్రి సనాతన గోస్వామి, సాకార్ మల్లిక్ ఒకడే ఉన్నాడు. అతని మీద పెట్టాడు అనమాట ఈ ఒత్తిడి అంతా తీసుకెళ్ళి. నవాబు చాలా స్పష్టంగా చెప్పాడు ఏమిటంటే, నీ తమ్ముడు వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా నువ్వు కూడా ఆ కుట్రలో భాగస్థుడు అయి ఉండాలి. ఎందుకంటే నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది ఇదంతా?
మరి నవాబు కోప్పడతాడని తెలిసే సనాతనుడు వెంటనే ఏం చేశారంటే ఒక బూటకపు ఏమంటారు వైద్య పత్రాన్ని అందించాడనమాట. ఏమన్నాడంటే, నాకు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి సోకింది అని చెప్పి ఉద్యోగానికి వెళ్ళడం మానేశాడు. మానేసి ఇంటి దగ్గరే కూర్చొని ఆ! సంస్కృత పండితుల్ని వాళ్ళందరినీ చుట్టూ వేసుకొని భాగవతం చదువుకోవడం మొదలుపెట్టాడు. మరి నవాబుకేమో ఇక్కడ ఉడికిపోతా ఉంది. ఆ! వాడు పారిపోయాడు. వీడేమో విధులకు రావటం లేదు. ఆ! కాబట్టి నువ్వు పంపించిన సిక్ లీవ్ సిక్ లీవ్‌ని తిరస్కరించాడనమాట. నేను అంగీకరించట్లేదు అని చెప్పి ఒక వైద్యుడిని పంపుతాడు. అసలు వెళ్లి చూడు నిజంగా అసలు వాడు నిజంగానే జబ్బు పడ్డాడేమో. ఆ రాజవైద్యుడు వచ్చాడు. ఏమనంటే, అబ్బాయి సనాతనుడు శుభ్రంగా ఉన్నాడండి. ఎలాంటి అనారోగ్యం లేదు అతనికి. కానీ ఊరికే అతను ఏదో పని చేయాలని లేదు, పని చేయడం లేదంటే అని చెప్పాడు. నవాబుకి ఇంకా తీవ్రమైనటువంటి కోపం పెరిగిపోయింది. అతడు ముందే చెప్పకుండా ఏం చేశారంటే, ఆశ్చర్యకరంగా ఒకేసారి ఒక సైన్యాన్ని వేసుకొని ఒకేసారిగా మీద పడ్డాడనమాట. సనాతన గోస్వామి ఉన్నటువంటి ప్రదేశంపై. ఆ! వెంటనే ఆ సనాతనుడిని బంధించి ఏం చేశాడు, మనం చెప్పుకున్నాం కదా, చూడు నీ సోదరుడు ఇప్పటికే అతని బాధ్యతలు విడిచిపెట్టి పారిపోయాడు. ఆ విధంగా మొత్తం ఈ రాజ్య వ్యవహారాలన్నీ కూడా గందరగోళంలో పడిపోయాయి. ఇప్పుడు నువ్వేమో ఇక్కడ ఏం చేస్తున్నావు, రోగగ్రస్తుడైనట్టుగా నటిస్తూ ఉన్నావు. నేనేమో ఇప్పుడేమో ఒరిస్సా మీద దాడి చేద్దామని నేనేమో ప్రణాళికలు వేస్తున్నాను. నేనేమో పూర్తిగా నా రాజ్యం నడుపుతామని చెప్పి నీపై ఆధారపడి ఉన్నాను. మరి నీ యొక్క మోసపూరితమైనటువంటి ప్రవర్తన మొత్తం నా రాజ్యాన్ని విచ్ఛిన్నం చేస్తుందని చెప్పి అన్నాడు. మరి సనాతనుడు ఎప్పుడైతే అతడేమీ ఉద్రేకానికి గురి కాకుండా మౌనంగా ఏమన్నాడంటే, సరే నీలాంటి అంటే నేను ఈ లౌకికమైనటువంటి రాజ్యానికి పనిచేయడానికి సిద్ధంగా లేను. మీరు కావాలనుకుంటే నన్ను బంధించండి. నేను మాత్రం పని చేయనని చెప్పేసి. ఇది ఇంకా కోపం పెంచేసింది. నవాబుకి విసుగొచ్చేసింది. మరి ఎందుకంటే ఇద్దరు సోదరులు కనుక వెళ్ళిపోతే తన రాజ్యం ఈ విధంగా అయోమయంలో పడిపోయి గందరగోళంలో పడిపోతుందనే భయంతో ఏం చేశారంటే ఈ సనాతనుడిని వెంటనే ఖైదు చేయాల్సిందిగా చెప్పాడు. ఖైదు చేసి అతన్ని ఈ రాజధాని గౌడలో అత్యంత భద్రతతో కూడినటువంటి ఒక చెరసాల్లో వేసేయమని చెప్పాడు. మరి ఏం చేశాడు, ఈ సనాతనుడిని చెరసాల్లో బంధించి ఒరిస్సా మీద యుద్ధానికి వెళ్ళాడు. ఎందుకంటే అప్పటికే అతను అర్థమైపోయింది, ఇద్దరు అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తులను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళిద్దరూ కూడా ఏమిటి, సన్యాసం తీసుకోవడానికి, భిక్షకాలుగా మారడానికి వీళ్ళన్నింటినీ వదిలేశారనేది అర్థమైందనమాట. అయితే ఈ సనాతన గోస్వామి ఆ విధంగా ఈ చీకటిగా ఉండేటువంటి అత్యంత భద్రతతో కూడుకున్నటువంటి చెరసాలలో ఉండగా ఆ సమయానికి రూప గోస్వామి వారు ఎక్కడున్నారు, ఆయన కాశీలో, ఎక్కడది ప్రయాగలో దశాశ్వమేధ ఘాట్లో ఆయన దివ్యానందంలో మునిగి ఉన్నాడు ఆ సమయానికి. ఎందుకంటే చైతన్య మహాప్రభు దగ్గర ఉన్నాడు కదా ఆయన. ఆ సమయంలో అది పరిస్థితి. ఎందుకంటే 1514 సంవత్సరంలో 10 రోజుల పాటు శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా రూపగోస్వామిని ఆలింగనం చేసుకుని ఆయనకి శక్తినిచ్చి రూపగోస్వామి వారికి ఉపదేశాలు చేశారు. మరి ఆ చారిత్రక చర్చ ఏదైతే ఉందో దాన్ని రూపశిక్ష అని చెప్పుకుంటారు. అలాగే సనాతన శిక్ష మనం చూసాం కదా, అలాగే రూపశిక్ష. అది గౌడీయ వైష్ణవ తత్వానికి శాస్త్రీయమైనటువంటి పంతాన్ని ఇచ్చిందనమాట. మరి ఎప్పుడైతే ఈ మహాప్రభు ప్రయాగకి వచ్చారో, ప్రయాగకి వచ్చినప్పుడు వేలాది మంది జనులు ఆయన చూడడానికి వచ్చేవారు అనమాట ప్రయాగలో. దానివల్ల ఏమిటంటే ఎక్కడ చూసినా సరే గందరగోళం కింద ఉండేది. మరి ప్రశాంతమైనటువంటి ప్రదేశం వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడ కూర్చొని మాట్లాడుకోవాలి ఇద్దరు. అప్పుడు మహాప్రభు ఏం చేశారంటే ఈ రూపగోస్వామిని ఈ దశాశ్వమేధ ఘాట్ ఏదైతే ఉందో ప్రయాగలో అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఆ సంగమ స్థలాన్ని వైపు చూస్తూ, అక్కడ గంగా యమున సంగమ స్థలం అనమాట. ఆ ప్రదేశంలో మహాప్రభు అసలు ఆధ్యాత్మిక ప్రపంచపు విస్తృతి ఎంతటిది అనే దాని గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఆయన ఏమంటారంటే, చూడు రూప, ఈ ఈ భక్తి రసామృత సింధు ఏదైతే ఉందో ఇది అనంతమైనటువంటి, భక్తి రసంతో కూడుకున్నటువంటి సింధు అంటే సముద్రం. ఈ సముద్రానికి అవధి లేదు. దాన్ని సంపూర్ణంగా వివరించడం అనేది సాధ్యం కాదు. కానీ ఇప్పుడు నేను నీకు అందులో ఒక బిందువుని వివరిస్తానని చెప్పన్నారు. భక్తి రసామృత సింధువులో ఒక బిందువుని వివరిస్తాను. నువ్వు ఆ ఒక్క చిన్న బిందువుని రుచి చూసావంటే నీ సంపూర్ణ చైతన్యం అంతా కూడా వరదెత్తిపోయినట్టుగా అవుతుంది.
నీ చైతన్యం అంతా కూడా దివ్యానందంతో ముంచెత్తబడుతుంది అని చెప్పారు. ఆ చేసినటువంటి బోధనలో మనం చూస్తే అంటే ఈ ఆత్మ, ఒక జీవాత్మ ఏ విధంగా అంతిమమైనటువంటి పరిపూర్ణతను అందుకుంటుంది అని వివరించడానికి మహాప్రభు ఆయన అత్యంత ప్రముఖమైనటువంటి ఉదాహరణ ఆయన ఇచ్చింది ఏమిటంటే ఈ భక్తిలతా బీజం అనే దాని గురించి చెప్తారు. మహాప్రభు చెప్పినటువంటిది భక్తిలతా బీజం. మహాప్రభు ఏమని వివరిస్తారంటే, మరి ఈ అసంఖ్యాకమైనటువంటి జన్మల్లో ఈ జీవి 84 లక్షల రకాల జీవరాశుల్లో చరిస్తూ ఉంటాడు. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవు. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిరుగుతూ 84 లక్షల రకాల జీవరాశుల్లో మనం అనేకమైనటువంటి జన్మలు తిరుగుతూ ఎవరో ఒక అదృష్టవంతుడైనటువంటి జీవి, కోన భాగ్యవాన్ జీవి అతడు ఏం చేస్తాడు, గురువు మరియు కృష్ణుని యొక్క కృప వల్ల ఈ భక్తియుత సేవ అనేటువంటి బీజాన్ని పొందుతాడు. కాబట్టి ఆ బీజాన్ని పొందిన తర్వాత ఈ సాధకుడు ఏం చేయాలి, ఆ బీజాన్ని మరి దాన్ని మట్టిలో అంటే తన హృదయం అనేటువంటి ఒక కుండీలో దాన్ని పాతి పెట్టాలి. ఆ గింజని నాటాలన్నమాట. మరి ఎక్కడ నాటాలి భక్తిలత బీజాన్ని? మన హృదయం అనేటువంటి మట్టిలో దాన్ని నాటాలి. మరి నాటి మనం ఏం చేయాలి, సాధకులు ఏం చేయాలి, ఒక తోటమాలిలాగా వ్యవహరించాలి. ప్రతిరోజు కూడా ఆ బీజానికి మనం నీరు పోస్తూ ఉండాలి. 2 రకాల ప్రక్రియల ద్వారా నీరు పోయాలని చెప్పారు. ఏమిటి 2 రకాల ప్రక్రియలు? శ్రవణం, కీర్తనం. శ్రవణం, కీర్తనం అనేటువంటి 2 రకాల పోషణను ఇవ్వాలి ఈ భక్తిలత బీజానికి. ఎక్కడుంది ఆ బీజం? మన హృదయంలో అనేటువంటి మట్టిలో ఉంది. మరి తోటమాలి ఎవరంటే మనమే. కాబట్టి ఆ విధంగా మనం ఆ బీజానికి నీరు పోస్తూ ఉంటే అదేమవుతుంది, చక్కగా ఒక అందమైనటువంటి లతగా మొలకెత్తుతుంది. ఈ లత పెరిగి పెరిగి ఏం చేస్తుంది, భౌతిక విశ్వపు ఈ కుడ్యాలు ఏవైతే ఉన్నాయంటే గోడలను పగలగొట్టుకొని చొచ్చుకొని అదేం చేస్తుంది, బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళి బ్రహ్మజ్యోతి నుండి ఆధ్యాత్మిక ఆకాశంలోకి వెళ్ళి అది అంతిమంగా ఏం చేస్తుంది, గోలోక బృందావనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాలను చుట్టుకుంటుంది. చుట్టుకొని అక్కడికి వెళ్ళి దాని అసలైనటువంటి అంతిమమైన ఫలం కృష్ణ ప్రేమని అందిస్తుంది అని చెప్తారు. అయితే మహాప్రభు హెచ్చరించారు కూడా, చూడు నువ్వు తోటమాలిగా ఉన్నప్పుడు 2 ఆధ్యాత్మిక ప్రమాదాల నుండి నువ్వు ఆ లతని కాపాడుకోవాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే మనం కూడా ఏదైనా మొక్కను పెంచుతున్నాం అనుకోండి, మనం చూస్తుంటాం ఆవులు వచ్చి కుమ్మేస్తుంటాయి, లేదా ఏదో ట్రాక్టర్లో వచ్చి తొక్కేస్తుంటాయి. ఇప్పుడు మహాప్రభు కూడా ఏం చెప్పారంటే, ఈ భక్తిలత బీజం మొలకెత్తి భౌతిక విశ్వపు ఆవరణలను చొచ్చుకుని వెళ్ళి బ్రహ్మజ్యోతిని దాటుకుని ఆధ్యాత్మిక ఆకాశంలోకి ప్రవేశించి కృష్ణుని యొక్క పాదపద్మాలకు చుట్టుకొని కృష్ణ ప్రేమ అనేటువంటి ఈ బీజాన్ని ఇవ్వాలి అంటే నువ్వు 2 రకాల ప్రమాదకరమైనటువంటి వాటి నుండి రక్షించుకోవాలి దీన్ని అని చెప్పంటారు. ఏమిటా మొదటిది అంటే వైష్ణవ అపరాధం మొదటిది. దాన్నే హాతీమాత అపరాధం అని చెప్పంటారు. అంటే మదపుటేనుగు అపరాధం అన్నమాట. అంటే పవిత్రమైనటువంటి వైష్ణవుల పట్ల మనం చేసేటువంటి అపరాధం, దాన్ని హాతీమాత అపరాధం అని చెప్తారు. అంటే ఒక సాధకుడు విమర్శించాడు, లేకపోతే దూషించాడు, లేకపోతే ఒక నిజమైనటువంటి భగవద్భక్తుడిని అపరాధం చేశాడు అనుకోండి, అది ఎలాంటిదట అంటే ఒక మదపుటేనుగు లాంటిదట. మదపుటేనుగు ఒక సున్నితమైనటువంటి తోటలోకి ప్రవేశించి తొక్కేసింది అనుకోండి, ఏమవుతుంది, ఒక క్షణంలో మొత్తం ఏం చేస్తుంది అంటే మన యొక్క క్రోధం కావచ్చు, మన యొక్క గర్వం కావచ్చు, ఇదేం చేస్తుంది, ఒక ఏనుగులాగా వెళ్ళి మొత్తం అందులో ఉన్నటువంటి ఈ భక్తి లత ఏదైతే ఉందో మొత్తం అన్నింటిని కూడా నాశనం చేసి పడేస్తున్నారు, పీకి పడేస్తున్నారు. కాబట్టి అది హెచ్చరించారు మహాప్రభు. మదపుటే ఏనుగు అపరాధము, హాతీమాత అపరాధం అని చెప్పంటారు, వైష్ణవ అపరాధం అంటారు. రెండవది ఏమిటంటే దాని యొక్క ఉపశాఖలు. చూడండి, ఉపశాఖలు అంటే ఏమిటంటే కలుపు మొక్కలు అన్నమాట. అంతే కదా, మనం కూడా ఏదైనా మొక్కను పెంచాలంటే ఒకటి దాన్ని ఎవరు తొక్కేయకుండా చూసుకోవాలి, పీకేయకుండా చూసుకోవాలి. రెండవది ఏమిటి, కలుపు మొక్కల నుంచి రక్షించుకోవాలి. ఏ విధంగా అయితే ఒక తోటమాలి ఎప్పుడైతే ఒక లతకు నీరు పోస్తూ ఉంటాడో అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి పరాన్నం అంటే దీని మీద ఆధారపడి దీని యొక్క సారాన్ని పీల్చుకొని బతికే కొన్ని కలుపు మొక్కలు ఉపశాఖలు బయటకు వస్తాయన్నమాట. అవి కూడా ఏం చేస్తాయి, అవి కూడా పక్కపక్కనే వస్తాయి. ఇవి కూడా ఈ కలుపు మొక్కలు ఏం చేస్తాయి, ఏమిటా కలుపు మొక్కలు? మహాప్రభు చెప్తారు, ఈ ధనం, జనం, సుందరి, పూజాలాభ ప్రతిష్టలు, చూడండి, వీటన్నిటి కోసం కోరికలు అన్నమాట. భౌతికమైన సంపద పొందాలని,
కీర్తి పొందాలని, ప్రతిష్ట పొందాలని, సామాజికంగా ఒక మంచి పేరు సంపాదించాలనుకోవడం, లేకపోతే సిద్ధులు పొందాలనుకోవడం. చూడండి, ఊరికే చిన్న చిన్న అపరకదబ్ర అంటే ఏదో ఇలాంటివి పొందాలనుకోవడం. మరి ఈ తోటమాలి ఎలాంటి దయ లేకుండా ఈ కలుపు మొక్కలను పీకకపోతే అవేం చేస్తాయి? ఈ లత యొక్క హృదయం నుండి సమస్త పోషణని అవి జుర్రుకొని ఏం చేస్తాయి? అసలైనటువంటి మొక్కని చంపేస్తాయి. ఈ విధంగా మహాప్రభు చెప్తారు. ఇంకా ఈ రూపశిక్ష అంతిమ రోజుల్లో ఈ చెప్పేటువంటి సందర్భంలో మహాప్రభు ఏం చేస్తారంటే తన యొక్క అంటే ఈ మౌలికమైన సాధన గురించిన వివరణ నుండి ఆయన ఉన్నతమైన ఆధ్యాత్మిక మనస్తత్వం వైపుకు చర్చ మలుచుతారనమాట. స్పిరిచువల్ సైకాలజీ అని చెప్పంటారు. స్పిరిచువల్ సైకాలజీ అంటే ఆధ్యాత్మిక మనస్తత్వం వైపు చర్చను తీసుకెళ్తారు. ఆయన ఈ రస స్వభావం గురించి విశ్లేషణ చేస్తారు. అంటే భగవంతుడితో ఆత్మకు ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి భావపరమైన సంబంధాలు ఏమిటి, వాటిని ఆయన ఐదు ప్రాథమికమైనటువంటి రసాలుగా ఆయన విడగొడతారు. ఒకటేమిటి? శాంతరసం, 2 దాస్యరసం, 3 సఖ్యరసం, 4 వాత్సల్య రసం, 5వది మాధుర్య రసం. శాంతరసం అంటే ఏమిటి? అంటే గౌరవ భావంతో తటస్థంగా ఉండడం అనమాట. దాస్యరసం అంటే క్రియాశీలకంగా విధేయతతో సేవ చేయడం, ఉదాహరణకు హనుమంతుడిలాగా. సఖ్యరసం అంటే చాలా లోతైనటువంటి స్నేహబంధం, అంటే చాలా సరదాగా ఉండేటువంటిది అర్జునుడిలాగా. అలాగే వాత్సల్య రసం అంటే చాలా తీవ్రమైనటువంటి రక్షించాలనేటువంటి వాత్సల్య భావన, యశోదామాతలాగా. మాధుర్య రసం అంటే అంతిమమైనటువంటిది అనమాట. అత్యంత సన్నిహితమైనటువంటి రహస్యమైనటువంటి ప్రేమ బంధం, ఇది గోపికలతో ఉండేటువంటి సంబంధం. కాబట్టి మహాప్రభు ఆయన ఈ రసాలన్నిటిని ఒకదానితోటి విశ్లేషణ చేసి ఏం చెప్తారంటే, ఈ మాధుర్య రసం ఏదైతుందో ఇది అత్యంత సంపూర్ణమైనది, లోతైనది, చాలా ఆకర్షణీయమైనటువంటిది. ఎందుకంటే ఇది మిగిలినటువంటి అన్ని రసాలను కూడా కలిగి ఉంటుంది అని చెప్తారు. కాబట్టి మొత్తానికి 10 రోజుల పాటు చైతన్య మహాప్రభు రూపగోస్వామి వారికి ఉపదేశాలు ఇచ్చిన తర్వాత చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే, తన యొక్క చేతులను రూపగోస్వామి యొక్క శిరస్సుపై ఉంచి ఆయన స్వయంగా తన యొక్క శక్తిని రూపగోస్వామి హృదయంలోకి ఆయన పంపిస్తారనమాట. చూడండి, అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఎంపవర్ చేస్తారు, అంటే శక్తినిస్తారు స్వయంగా చైతన్య మహాప్రభు. మహాప్రభు ఏమంటారంటే తన యొక్క అనుచరులతో అంటారు, ఏమంటారంటే, ఇప్పుడు నేను ఈ రూప ఎవరైతే ఉన్నాడో ఇతనికి నేను శక్తినిస్తున్నాను, ఇతన్ని శక్తి ఆవేశం చేస్తున్నాను నేను, అంటే నా యొక్క శక్తితో ఇతన్ని ఆవేశిస్తున్నాను. ఆ విధంగా అతడు పరిపూర్ణంగా నా యొక్క మనోభీష్టాన్ని అర్థం చేసుకుంటాడు. నా హృదయంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకునేటువంటి శాస్త్రాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటాడు. అలాగే అతడు గ్రంథాలు రాసి ఏదైతే ఈ భగవత్ ప్రేమ ఏది ఉందో దాని గురించి సమస్త ప్రపంచానికి వెల్లడి చేస్తారు అని చెప్తారు. అందుకే మనం ప్రార్థిస్తాం, శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే అని చెప్పి. చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టాన్ని ఈ భూతలంపై స్థాపన చేసినటువంటి వారు. స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. కాబట్టి ఆ గోస్వామి రూపగోస్వామి ఎప్పుడు నాకు తమ యొక్క కృపను అందిస్తారని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ 10 రోజుల పాటు జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి చర్చ ఏదైతే ఉందో దానిని రూపగోస్వామి వారిని ఈ 10 రోజుల పాటు జరిగిన చర్చ సంసిద్ధం చేసింది. ఎక్కడికి? బృందావనం వెళ్ళడానికి, ఆ తర్వాత ఆయన భక్తి రసామృత సింధువును రాయడానికి. చూడండి, ఆ విధంగా మహాప్రభు యొక్క వాక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక అమరమైనటువంటి, ఒక శాస్త్రీయమైన, ఒక ఆధ్యాత్మిక నాగరికతను నిర్మాణం చేయడానికి ఉపయోగించారు. అయితే ఆ సమయంలో ఇంకా సనాతన గోస్వామి వారు ఎక్కడున్నారు? నవాబు యొక్క చెరసాలలో ఇంకా ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారంట. అయితే మొత్తానికి ఏదైతే రూపగోస్వామి వారు 25% ధనాన్ని వెచ్చించారు కదా, దాన్ని ఉంచారు. అక్కడ ఎవరో గౌడ అనేటువంటి రాజధానిలో ఒక నమ్మకస్తుడైనటువంటి వ్యాపారి దగ్గర. వీటన్నిటి గురించి మన చైతన్య చరితామృతంలో వివరించబడింది అనమాట.
అంటే రూప గోస్వామి వారి యొక్క ఆర్థిక ముందు చూపు ఏ విధంగా సనాతన గోస్వామి వారి యొక్క సనాతన గోస్వామి వారు తప్పించుకోవడానికి సహాయపడింది అనే దాని గురించి. ఇప్పుడైతే రూప గోస్వామి వాస్తవంగా తన యొక్క ధనం అంతటిని కూడా రాజధాని నుండి మొత్తం అవి ఏం చేశారు, దాన్ని మూట కట్టుకున్నారు మొత్తం అంతా కూడా. ఆయన ఏం చేశారంటే ఒక 10,000 బంగారు నాణ్యాలని మనం చెప్పుకున్న ఒక వర్తకుడి దగ్గర ఉంచారనమాట. ఏం చెప్పారంటే, చూడు ఈ బంగారాన్ని చాలా జాగ్రత్తగా ఉంచు, నా జ్యేష్ఠ సోదరుడైనటువంటి సనాతనుడు అతడికి ఈ ధనం అవసరమయ్యేటువంటి సమయం వస్తుంది త్వరలోనే, ఎప్పుడైతే అతడు అడుగుతాడో అప్పుడు ఈ ధనాన్ని మా అన్నగారికి ఇవ్వు అని చెప్తాడు రూప గోస్వామి. మరి ఎప్పుడైతే ఈ సనాతనుడిని హుసేన్ షా ఖైదు చేస్తాడో, అలాగే ఎప్పుడైతే సనాతనుడు తిరస్కరిస్తాడో ఒరిస్సాపై చేసే దాడికి నేను సహాయం చేయనని చెప్పి, అప్పుడు సనాతనుడు ఏం చేస్తాడు, ఇనప సంఖ్యలు వేసి రామకేడి దగ్గర ఉన్నటువంటి చికా మసీద్ అనే ఒకటి ఉందన్నమాట, ఆ చెరసాలలో బంధిస్తాడు. అయితే ఆ చెరసాలలో ఉండగా రూప గోస్వామి వారు ఒక రహస్య లేఖను పంపిస్తారు ఎవరికి, సనాతనుడికి. ఏం చేస్తారంటే ఒక రహస్యమైనటువంటి దూతను పంపిస్తారు, ఒక చీటీ ఇచ్చి. ఆ చీటీలో ఏం చెప్తారంటే, ఆ చీటీలో ఆయన ఒక రహస్యమైనటువంటి సంస్కృత శ్లోకం రాస్తారండి. అది ఎవరికి అర్థం కాదు చదివితే, సనాతనుడికి అర్థమవుతుంది. ఆ శ్లోకంలో ఏమి రాస్తారంటే, నేను నీ కోసం 10,000 బంగారు నాణ్యాలని పలానా వ్యక్తి దగ్గర ఉంచాను, నువ్వు ఆ ధనం తీసుకొని ఆ చెరసాల కాపలాదారుడికి లంచం ఇచ్చి తప్పించుకుని వెంటనే చైతన్య మహాప్రభుని కలువు నువ్వు అని చెప్పి సందేశం అనమాట. కాబట్టి సనాతనుడు ఏం చేస్తాడు, వెంటనే ఆ వర్తకుడిని సంప్రదించి సనాతనుడు ఏం చేస్తాడు, ఈ ముస్లిం ఎవరైతే ఈ జైలు సూపరింటెండెంట్ ఉన్నాడు కదా, అతని పేరు మీర్ హబ్ష్ అనమాట, అతడికి వాటిని ఇచ్చి మొత్తానికి బేరం ఆడుకుంటాడు అనమాట. ముందు సనాతనుడు ఏమంటాడంటే 5,000 బంగారు నాణ్యాలు ఇస్తానని చెప్పంటాడు. ముందు కొంచెం భావపరంగా మాట్లాడతాడు అన్నమాట, చెప్పుకున్నామా పూర్వమే. ఎందుకంటే నాలాంటి అమాయకుడిని నువ్వు వదిలిపెట్టావు, ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా సాధన చేసుకుందాం అనుకుంటున్నాను, దీనివల్ల నువ్వు అల్లా యొక్క చల్లని చూపు ఉంటుంది నీపై అని చెప్పంటారు. ముందు ఆ విధంగా చెప్పి తర్వాత నన్ను వదిలేస్తే నీకు అల్లా కరుణ దొరుకుతుంది నాలాంటి వాడిని, ఎందుకంటే నేను ఆధ్యాత్మిక సాధన చేసుకుందాం అనుకుంటున్నాను చెప్పాక అప్పుడు ముందు 5,000 నాణ్యాలు మూట పెడతారు ముందు, అంటే మెల్లమెల్లగా. కాబట్టి చూడు, ఈ ధనం తీసుకుంటే నీకు లౌకికమైనటువంటి లాభం వస్తుంది, అలాగే ఆధ్యాత్మికంగా నువ్వు పురోగమిస్తావని చెప్పాను. ఎందుకంటే అల్లా దయ ఉంటుంది, అలాగే నీకు డబ్బు కూడా తెరిపిస్తుంది. కానీ ఆ కాపలాదారుడు తిరస్కరిస్తాడు అన్నమాట. అమ్మో ఏం లేదు, దొరికాననుకో ఈ లాభం సంగతి తర్వాత ఎరుగు, నవాబ్ హుస్సేన్ షా నా తలకాయ తీసేస్తాడు. నేను నిన్ను వదిలేయాలనుకుంటున్నాను, కానీ నాకు నవాబ్ అంటే భయం. ఒకవేళ చక్రవర్తి యుద్ధం నుండి తిరిగి వచ్చి తన ప్రధానమంత్రి పారిపోయాడని తెలిస్తే నా శిరస్సు తీసేస్తాడు. తర్వాత మళ్ళీ సనాతన గోస్వామి వారు ఏం చేస్తారంటే, సరే ఇంకొక 2,000 నాణ్యాలు ఇస్తాను తీసుకో, 7,000 నాణ్యాలు ఇస్తాను తీసుకో, పెంచుతారనమాట. ఎందుకంటే ఇప్పుడు అతను అనుకుంటాడు, నాలాంటి ఒక చెరసాల కాపలాదారుడు 7,000 బంగారు నాణ్యాలు ఎప్పుడు సంపాదించేదని, నా తరతరాలు గడిచినా సరే నేను సంపాదించాలని అని చెప్పి అనుకుంటాడు. అయితే ఈయన సనాతనుడు ఏమంటాడంటే, చూడు ఎప్పుడైతే రాజు వెనక్కి తిరిగి వచ్చి అడుగుతాడో నువ్వు అప్పుడు ఒక మాట చెప్పు, ఏమంటావు నువ్వు, నేను సనాతనుడు మల విసర్జన చేస్తానంటే పంపాను నేను బహిర్భూమికి, ఎక్కడికి, గంగానది ఒడ్డుకి పంపాను, అక్కడికి వెళ్ళిన తర్వాత సనాతనుడు అక్కడ వెంటనే వరద రావడంతో అందులోకి జారి పడిపోయాడు లేదా దూకేశాడు, ఏదో చెప్పు, దూకిన తర్వాత బరువైన సంఖ్యల బరువుకి మునిగిపోయి చనిపోయాడు అని చెప్పు అని చెప్పాడు. మొత్తానికి ఆ 7,000 బంగారు నాణ్యాల దగదగ ఏమైంది, అతన్ని మొత్తానికి తప్పించుకోవడానికి చేసిందనమాట. ఆ విధంగా సనాతనుడు ఏం చేస్తాడు, వారణాసికి వెళ్తాడు. మనం చెప్పుకున్నాం కదా, సనాతన గోస్వామిని వారణాసిలో కలుసుకున్నారు మహాప్రభు, రూప గోస్వామిని ప్రయాగలో కలుసుకున్నారు అనమాట. అయితే ఎప్పుడైతే మొత్తానికి అలా తప్పించుకోవడానికి సహాయం చేశారు రూప గోస్వామి,
రూపగోస్వామి గారు ఎప్పుడైతే చైతన్య మహాప్రభు యొక్క ఆదేశం మేరకు వృందావనం వచ్చారు, ఎందుకంటే ఆయనకి మహాప్రభు 2 ఆదేశాలు ఇచ్చారు. సనాతన గోస్వామికి ఎలాగైతే ఆదేశాలు ఇచ్చారు, అలాగే రూపగోస్వామి గారు కూడా 2 ఆదేశాలు ఇచ్చారు. ఏమిటంటే ఈ లుప్తమైపోయినటువంటి కృష్ణుని యొక్క లీలా స్థలాలని నువ్వు మళ్ళీ వెలికి తీయాలి, అలాగే లుప్తమైనటువంటి శ్రీ విగ్రహాలను కూడా నువ్వు బయటికి తీయాలి. ఎందుకంటే వేలాది సంవత్సరాల పాటు ఆ శ్రీ విగ్రహాలు భూమిలో పాతిపెట్టబడి ఉన్నాయి, కాబట్టి నువ్వు వాటిని వెలికి తీయమని చెప్పారనమాట. అయితే రూపగోస్వామి వారి మొట్టమొదటి వృందావనానికి వచ్చేటప్పటికి 1516 సంవత్సరంలో రూపగోస్వామి వారు వచ్చేటప్పటికి అక్కడ పరిస్థితి ఏమిటంటే ఈ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి పవిత్రమైన లీలా స్థలం ఏదైతే ఉందో అది అప్పటికేమీ అభివృద్ధి చెందిన నగరంలో లేదు. అది ఎలా ఉంది? అది అసలు నివాస యోగ్యం కానటువంటి అత్యంత భయానకమైనటువంటి అరణ్యంగా ఉందన్నమాట. బృందారణ్యం నిజంగానే అరణ్యంగా ఉంది 500 సంవత్సరాల క్రితం. మరి రూపగోస్వామి గారు ఆయన ఒక శుద్ధమైనటువంటి సాధువు వలె జీవిస్తూ ఉన్నారు. ఆయన రోజుకో చెట్టు కింద నిద్రపోయేవారు సనాతన గోస్వామిలాగే. ఊరికే ఒక కొళ్ళాయి గుడ్డ ఒకటి పట్టుకొని ఊరికే తుండు లాంటిది చుట్టుకుని, ఒక కౌపేనం పైన ఒక తుండు లాంటిది కట్టుకొని జీవించేవారు. ఆయన బఠానీలు తిని జీవించేవారట కదా. టైంపాస్కి చూడండి, చిన్నపిల్లలప్పుడు జేబులో బఠానీలు వేసేవారు. ఆయన ఈ బఠానీలు తింటూ, అలాగే పడేసినటువంటి రొట్టె ముక్కలు లాంటివి దొరికితే అవి తిని బతికేవారు. ఆ విధంగా ఆ దట్టమైనటువంటి ఈ వ్రజ పొదలలో అరణ్యంలో ఆయన ఎన్నో రోజుల పాటు ఈ శ్రీ గోవిందజీ విగ్రహం కోసం వెతికారనమాట. నేను చైతన్య మహాప్రభు చెప్పారు, ఆ విగ్రహాన్ని కనుగొని నువ్వు ఎక్కడుందో ఏంటో. మొత్తం అరణ్యం అంతా వెతికారట చూడండి. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, కృష్ణుని యొక్క ముని మనవుడైనటువంటి వజ్రనాభుడు ఆయన చెక్కాడు ఒక విగ్రహాన్ని. ఆయన ఒక 3 విగ్రహాల వరకు చెక్కించాడు అనమాట. అందులో ఒకటి మనం చూసాం, తర్వాత సనాతన గోస్వామి దొరుకుతుంది, రాధా మదన మోహన విగ్రహం. అలాగే మరొక విగ్రహం శ్రీ గోవిందజీ విగ్రహం అనమాట, రాధా గోవిందజీ విగ్రహం. ఎందుకంటే అది 5000 సంవత్సరాల క్రితం వజ్రనాభుడు అంటే కృష్ణుని యొక్క ముని మనవుడు చెక్కినటువంటి విగ్రహం అది. దానికి అనుగుణమని చెప్పారు మహాప్రభు. మరి రూప వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులందరినీ అడిగాడు. అలాగే ఈ పురాణాల్లో చెప్పబడినటువంటి ఏవైతే నక్ష అంటే ఏంటి, మ్యాప్ చూడండి, వాటిని అన్నింటినీ కూడా పట్టుకొని పరిశోధన చేశాడు. కానీ ఎక్కడ కూడా అసలు గోవిందజీ ఎక్కడ ఆయన దాచబడ్డాడు అనేది తెలియలేదన్నమాట. మరి నెలలు గడిచిపోయాయి. రూపగోస్వామి వారు అయ్యో నేను మహాప్రభు యొక్క ఆజ్ఞాపాలన చేయలేకపోతున్నానని కుమిలిపోతూ ఉన్నారు. ఆయన యమునా నది గట్టున కూర్చుని ఉన్నారనమాట ఒక రోజున. ఆయన తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక వేదనతో కూర్చుని ఉన్నారు. తన జీవితాన్ని ఇంకా వదిలేయాలనుకున్నారు అనమాట, చనిపోవాలనుకున్నారు రూపగోస్వామి. ఎందుకంటే మరి నా గురువు గారు ఇచ్చినటువంటి ఆజ్ఞను నేను పాటించలేకపోయాను. అయితే రూపగోస్వామి గారు ఆ విధంగా కూర్చొని ఆయన బాధపడుతూ ఉండగా ఒక అందమైనటువంటి తేజోవంతమైనటువంటి ఒక వ్రజవాసి గోపాలకుడు అక్కడికి వస్తాడు. ఆ అబ్బాయి వచ్చి రూపగోస్వామిని చూసి నవ్వి అడుగుతాడు, స్వామీజీ మీరు ఎందుకు ఇంత బాధగా కనిపిస్తున్నారు, మీరు దేనికోసం వెతుకుతున్నారు అని అడుగుతాడు. మరి ఆ పిల్లవాడి యొక్క సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై వెంటనే రూపగోస్వామి వారు తన మనసులో ఉన్న విషయం చెప్తారు. ఏమంటారంటే, నేను ఈ దాచిపెట్టబడినటువంటి గోవిందదేవ విగ్రహాన్ని వెతుకుతున్నాను, మొత్తం అరణ్యం అంతా జల్లెడి పట్టాను కానీ నాకు విఫలమయ్యాను, నాకు దొరకలేదు అది అని చెప్పి. అప్పుడు ఆ బాబు నవ్వి ఏమంటాడంటే, ఓ అంతేనా, దీని గురించి ఎందుకు అంత దిగులు పడుతున్నావు బాబా, నాకు తెలుసు ఆ విగ్రహం ఎక్కడ దాక్కుని ఉందో, రా నాతో పాటు అని చెప్పంటాడు. ఆ పిల్లవాడు ఏం చేస్తారంటే ఈ దట్టమైనటువంటి అరణ్యం లోపలికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి అక్కడ ఒక గోమతిల అనేటువంటి ఒక చిన్న కొండ లాంటి ప్రదేశం ఉందండి. గోమతిల, దాన్నే గౌరతిల అని కూడా అంటారు. ఆ ప్రదేశం అంటే ఒక దెబ్బ, కొండ అనే కంటే ఒక దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఒక దెబ్బ దగ్గర తీసుకెళ్తాడు అన్నమాట. అయితే వాళ్ళిద్దరూ అక్కడ నిలబడి ఉంటారు. ఒక సుందరమైనటువంటి ఒక గోవు, కపిల గోవు అనమాట. అది వాస్తవానికి సురభి గోవు. అది కపిల గోవు ఏం చేస్తుందంటే ఆ దట్టమైనటువంటి అరణ్యం గుండా వెళ్ళి ఆ దెబ్బ మీదకి వెళ్ళి
అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందంటే ఎవరు పిండకుండానే తన యొక్క పొదుగు నుండి పాలను వదులుతుంటుంది ఒక ప్రదేశానికి వెళ్ళి. ఆ అబ్బాయి ఎవరైతే తీసుకువెళ్ళాడో ఆ బాబు రూపగోస్వామిని, అతను ఏమంటాడంటే, చూడు అదే దెబ్బ కింద గోవిందజీ విగ్రహం దాచిపెట్టబడి ఉంది, ఎందుకంటే ప్రతిరోజు ఈ ఆవు వచ్చి ఆ గోవిందజీకి పాలిస్తుంది అని చెప్పి అంటాడు. అయితే రూపగోస్వామి వారు పిల్లవాడికి ధన్యవాదాలు చెప్దామని ఇలా తిరిగేటప్పటికే ఆ పిల్లవాడు మాయమైపోతాడు అనమాట. మరి ఎవరా అబ్బాయి? స్వయంగా కృష్ణుడే. మరి రూపగోస్వామి వారు వెంటనే అచేతనలే పడిపోతారు, ఇది దివ్య ప్రేమతో నిండిపోయి. ఎప్పుడైతే ఆయన తిరిగి మళ్ళీ మేలుకుంటారో ఆయన ఏం చేస్తారంటే స్థానికంగా ఉన్నటువంటి గోపాలకులందరినీ సమావేశపరిచి వాళ్ళందరికీ చెప్తారు ఈ విషయం. వాళ్ళందరూ కూడా వెంటనే గొడ్డళ్ళు, పలుగులు, పారలు ఇవన్నీ పట్టుకుని వస్తారు. జాగ్రత్తగా భూమిని తవ్వుతూ ఉంటే, అంటే రూపగోస్వామి వారి పర్యవేక్షణలో జాగ్రత్తగా తవ్వుతుంటారు ఆ దెబ్బని. బాగా లోతుకు తవ్విన తర్వాత అక్కడ వారి యొక్క గుణపాలకి ఒక ఘన పదార్థం లాగా ఏదో టంగమని తగిలినట్టు తెలుస్తుంది అనమాట. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా మొత్తం అక్కడ ఉన్నటువంటి చెట్టు వేళ్ళు, ఆ మట్టి అదంతా కూడా తీసేస్తే అప్పుడు వాళ్ళకి చాలా ఉత్కంఠభరితమైనటువంటి శ్రీ గోవిందజీ యొక్క విగ్రహం కనిపిస్తుంది అనమాట. కాబట్టి మరి గౌడీయ వైష్ణవ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఆ లభించినటువంటి శ్రీమూర్తి ఏదైతే ఉందో అది కందర్పకోటి కమనీయ విశేష శోభను కలిగి ఉన్నది. కోట్లాది మంది మన్మతులను కలిపినా కూడా సాటి అనేటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంది అని చెప్పి. మరి ఈ విధంగా విగ్రహం బయటపడడం అనేది ఆ చుట్టుపక్కల ఒక పెద్ద ఏమంటారు దాన్ని, ఒక విస్మయపరిచే వార్తగా మారిందనమాట. అందరినీ కూడా అంతా కూడా విస్మితులు అయిపోయారు అనమాట. మరి వ్రజవాసులు వెంటనే ఇలాగా ఎప్పుడైతే గోవిందజీ విగ్రహం బయటపడిందని తెలిసిందో పెద్ద పెద్ద కుండలతో పెరుగు, పాలు, బియ్యం, తాజా కూరగాయలు అన్నింటినీ కూడా తీసుకొస్తారు. మరి రూపగోస్వామి వారు అక్కడ ఒక పెద్ద ఘనమైనటువంటి అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకించి ఈ గోవిందజీకి ఏం చేస్తారంటే తాత్కాలికంగా ఒక చిన్న పాకలో ఆయన్ని ప్రతిష్టాపన చేస్తారు. అయితే రూపగోస్వామి వారు ఏం చేస్తారంటే ఒక లేఖ రాస్తారనమాట. ఎవరికి? చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఆ సమయంలో పూరిలో ఉంటారు. ఏమని, నాకు ఇలాగా గోవిందజీ లభించారని రాస్తే వెంటనే చైతన్య మహాప్రభు చాలా దివ్యానందంతో నిండిపోయి ఆయన యొక్క సంపన్నవంతుడైనటువంటి ఒక శిష్యుడిని పంపిస్తారు. ఎవరినంటే కాశీశ్వర పండితుడు అనేటువంటి ఒక శిష్యుడిని పంపిస్తారు. నువ్వు వెళ్ళి బృందావనం వెళ్ళి రూపగోస్వామికి సహాయం చేయి, నువ్వు అక్కడ ప్రధాన పూజారిగా ఉండి ఆ గోవిందజీ యొక్క దైనందిన ఈ పూజా వ్యవహారాలను కూడా నువ్వు చూసుకో. ఆ విధంగా ఎందుకంటే ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికే కీలకమైనటువంటి శ్రీమూర్తి ఇది, దీన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ కాశీశ్వర పండితుడిని పంపిస్తారన్నమాట. ఆ తర్వాత కాలంలో శ్రీ గోవిందజీ విగ్రహం ఏదైతే ఉందో ఆ పాక తదనంతర కాలంలో ఒక 7 అంతస్తుల అమోఘమైనటువంటి 7 అంతస్తుల వైభవపేతమైనటువంటి మందిరంగా మారుతుంది తర్వాత కాలంలో. 1590వ సంవత్సరంలో జరిగిందనమాట. 1590వ సంవత్సరంలో అంటే అప్పటి వరకు కూడా అప్పటికి 1590 సంవత్సరంలో లేరు. ఎవరు లేరు? రూపగోస్వామి వారు లేరు. ఎందుకంటే ఆయన ఏ సంవత్సరంలో వెళ్ళిపోయారు? 64లో వెళ్ళిపోయారు. సో ఈ కాశీశ్వర పండితుడు ఆ తర్వాత వాళ్ళ వంశం వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి 1590వ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగిందనమాట. ఏమిటంటే ఈ రూపగోస్వామి వారు ఈ గోవిందజీని ఈ గోమతిల నుంచి వెలికి తీసిన తర్వాత ఆ విగ్రహం సరళమైనటువంటి ఒక పాకలో పూజించబడుతూ ఉంది. మరి దశాబ్దాలుగా ఏమైందంటే ఆ పాక కూడా ఇంకా పోతుందన్నమాట, కర్రలన్నీ కూడా పోతున్నాయి. మరి అప్పుడు ఆ గోవిందజీకి తగినటువంటి గొప్ప ఆలయాన్ని నిర్మించేటువంటి ఒక కోట లాంటి దాన్ని నిర్మించే బాధ్యత శ్రీ రఘునాథ భట్ట గోస్వామి వారు స్వీకరించారు. శ్రీ రఘునాథ భట్ట గోస్వామి గారు, ఈయన కూడా 6 గోస్వాముల వారిలో ఒకరు. రఘునాథ భట్ట గోస్వామి వారు రూపగోస్వామి యొక్క అనుచరుడు అనమాట. ఆయన
ఈ రఘునాథ భట్ట గోస్వామి ఈయన ఆ, ఇప్పుడు ఏదైతే జైపూర్ అని పిలువబడుతుందో అప్పట్లో అది అంబర్ అని పిలువబడేది అనమాట. రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ అప్పట్లో అంబర్ అని పిలువబడేది. ఆయన ఈ జైపూర్ యొక్క ఆ, జైపూర్కి చెందినటువంటి వ్యక్తి ఆయన. ఎవరు? మహారాజా మాన్సింగ్ అనమాట. మహారాజా మాన్సింగ్ అంటే ఒకటవ మహారాజా మాన్సింగ్ ఎవరైతే ఉన్నాడో అతడు ఈ ఆధునిక జైపూర్కి చెందినవాడు. ఆయనకి రఘునాథ భట్ట గోస్వామి ఆధ్యాత్మిక గురువు అనమాట. ఆధ్యాత్మిక గురువు. అయితే ఈ మాన్సింగ్ అతడు కేవలం గోస్వాముల యొక్క అంకిత భావం కలిగినటువంటి అనుచరుడు మాత్రమే కాదు, ఇతడు అత్యున్నతమైనటువంటి విశ్వసనీయమైనటువంటి సైన్యాధ్యక్షుడు, అలాగే మంత్రి కూడా. ఎవరికి అంటే అప్పటి అక్బర్ చక్రవర్తి. మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి ఎవరైతే ఉన్నాడో అక్బర్కి ఇతను సైన్యాధ్యక్షుడిగా వ్యవహారం చేశాడు. అలాగే సన్నిహితమైనటువంటి మంత్రిగా కూడా ఉండేవాడు. మరి తన గురువు యొక్క ఆదేశం మేరకు ఈ మహారాజా మాన్సింగ్ ఎవరైతే ఉన్నాడో ఇతడు ఏం చేస్తారంటే తన యొక్క అనంతమైనటువంటి ధనరాశిని, అలాగే తనకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడిని ఉత్తర భారతదేశంలోనే అసమానమైనటువంటి ఒక మందిరాన్ని నిర్మించడానికి వినియోగిస్తాడు మహారాజా మాన్సింగ్. కాబట్టి ఈ 16వ శతాబ్దం ఆరంభంలో మనం చూసినట్లయితే బృందావనం అనేది ఎక్కడ ఉండేదంటే, ఎక్కడి వరకు ఉండేది బృందావనం అంటే ఆగ్రా యొక్క శివారు వరకు ఉండేది. ఆగ్రా మరి ఏమిటి అంటే మొఘల్ సామ్రాజ్యానికి రాజధాని అది. మరి అక్బర్ ఏం చేశాడంటే, అక్బర్కి తన సైన్యాధ్యక్షుడైనటువంటి మాన్సింగ్ అంటే చాలా గౌరవం, ఆప్యాయత అనమాట. అలాగే ఈ బృందావనంలో జీవించే సాధువులన్నా కూడా అతనికి గొప్ప గౌరవం ఉండేదన్నమాట. ఎందుకంటే వీళ్ళు నిజమైనటువంటి సాధువులు, వాళ్ళు చాలా పవిత్రత కలిగిన వాళ్ళు అనేటువంటి ఒక గొప్ప గౌరవం కూడా ఉండేది. కాబట్టి ఆ సమయంలో ఉన్నత నాణ్యతకు సంబంధించినటువంటి ఈ ఎరుపు రంగు శిలలు ఏవైతే ఉన్నాయో, రెడ్ శాండ్ స్టోన్ అని చెప్పి అంటారు, ఇసుకరాయి, ఎర్రని ఇసుకరాయి ఏదైతే ఉందో దాన్ని తూర్పు రాజస్థాన్ నుంచి తీసుకొస్తూ ఉండేవారు. ఎవరికి మాత్రమే ఇచ్చేవారు దాన్ని అంటే అది చాలా ఖరీదైనటువంటిది. దానిపైన ఎన్నో ఆంక్షలు ఉన్నాయన్నమాట. ఎవరు పడితే వాళ్ళు పట్టుకెళ్ళడానికి లేదు. అది కేవలం రాజదర్బారులు నిర్మించడానికి, ఎలాగంటే ఆగ్రా కోట ఉంది కదా, ఎర్రకోట, అలాంటివి నిర్మించడానికి మాత్రమే దాన్ని అనుమతి ఇచ్చేవారు అనమాట. అయితే మాన్సింగ్ చాలా విజయవంతంగా ఈ అక్బర్ని ఒప్పించాడు మొత్తానికి. మరి తన సైన్యాధ్యక్షుడి పట్ల ఉన్నటువంటి అనురాగంతో అతన్ని గౌరవించాలనే భావనతో అక్బర్ ఏం చేశాడంటే ఈ మందిరం నిర్మించడానికి, ఈ గోవిందజీ మందిరం నిర్మించడానికి 130 బిగాల భూమిని కేటాయించాడన్నమాట. భూమిని కేటాయించడం మాత్రమే కాదు, ఆ మందిర నిర్మాణానికి ఎంతైతే అవసరమో అంత ఈ ఎరుపు ఇసుక రాతిని కూడా విరాళంగా అందించాడనమాట నిర్మాణం చేయడానికి. ఎవరు? అక్బర్ చక్రవర్తి. మరి 1585 1590 మధ్య 5 సంవత్సరాల పాటు వేలాది మంది పనివాళ్ళు కష్టపడి 5 సంవత్సరాల పాటు దాదాపుగా అప్పట్లోనే ₹1,00,00,000 ఖర్చు పెట్టి మందిరం నిర్మించారు. చూడండి, 16వ శతాబ్దంలో ₹1,00,00,000 ఖర్చు పెట్టి మందిరం నిర్మించడం అనేది. మరి ఆ మందిర నిర్మాణం అంతా కూడా శ్రీల జీవ గోస్వామి వారి పర్యవేక్షణలో జరిగింది. ఎందుకంటే అప్పటికి రూప గోస్వామి వారు లేరు కదా, వెళ్ళిపోయారు కదా. మరి అప్పట్లో ఆ కాలంలో అదొక నిర్మాణ అద్భుతంగా చెప్పేవారు అనమాట. ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం ఉత్తర భారతదేశంలో ఎక్కడ లేదనమాట అలాంటి మందిరం. మరి ఆ మందిరాన్ని మనం చూస్తే అప్పటి కాలానికి తగినట్టుగా ఈ గ్రీకుల శైలి కూడా కొంత ఉందట ఆ మందిరం. చూడండి, ఆ పునాదులు పైకి మనం చూస్తే మనం చూడండి, ఈ యూరోప్లో ఉన్నటువంటి గ్రీకుల రాజభవనాలు ఎలా ఉంటాయి, ఆ శైలి కొంచెం దగ్గరగా ఉంటుంది. అలాగే మరి అక్కడ ఉన్నటువంటి ఈ రాజ్పుత్ రాజ్యానికి ఈ మొఘల్ సామ్రాజ్యానికి మధ్య ఉన్నటువంటి స్నేహబంధాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఏం చేశారంటే ఈ మందిరం ఈ హవేలీ శైలిలో నిర్మించారనమాట. హవేలీ అంటే మనకి ఇప్పుడు మండువా అంటాం కదా, 4 పక్కల ఉండి మధ్యలో ఖాళీ ఉంటుంది. హవేలీ లాగా నిర్మించారు. అందులో ఈ
హిందూ మహమ్మదీయ నిర్మాణ శైలులు రెండింటిని కూడా రంగరించి కట్టారనమాట. పర్షియన్ ఇస్లామిక్ నిర్మాణ విధానం కూడా అందులో జోడించారనమాట. అలాగే ఆ మందిరం యొక్క గోపురం ఏదైతే ఉందో లోపల శిఖరం లోపల ఒక ఒక పద్మం, చాలా ఏమంటారు దాన్ని, సహస్రదళ పద్మం లాంటిదండి. అంటే చాలా ప్రతి దళాన్ని విడివిడిగా చూపిస్తూ ఉండే విధంగా ఎన్నో టన్నుల బరువు ఉన్నటువంటి ఒక పద్మాన్ని బిగించారనమాట లోపల. ఆ శిఖరం లోపల చూస్తే అది బిగించబడి ఉంటుంది. ఎప్పుడైతే పూర్తయిందో ఈ నిర్మాణం, ఈ 7 అంతస్తుల ఏమంటాము ఎరుపు రాతి నిర్మాణం ఏదైతే ఉందో అది మొత్తం ఉత్తర భారతదేశంలోనే అత్యంత పొడుగైన నిర్మాణంగా ఉంది. ఉత్తర భారతదేశంలోనే పొడుగైన నిర్మాణంగా ఉంది. మరి అప్పటి చారిత్రక ఆధారాలు మనకి ఏం చెప్తున్నాయంటే, ఈ భవనం అనేది ఎంత ఎత్తుగా ఉందంటే ఆ రోజుల్లో ఆ శిఖరం పైన వెలిగించినటువంటి జ్యోతి ఏదైతే ఉందో ఈ ఆగ్రాలో ఉన్నటువంటి రాజభవనానికి కనిపించేదండి. అంత ఎత్తుగా ఉండేదన్నమాట. చూడండి. మరి ఆ భవనం ఆ విధంగా ఉండగా 1670వ సంవత్సరంలో ఈ ఛాందసవాది అయినటువంటి మూర్ఖుడైనటువంటి ఈ ఔరంగజేబ్ కళలో పడింది అది. అప్పటికి వాడి పాలన మొదలైంది 1670 సంవత్సరంలో. వాడి కళ్ళు పడ్డాయి దాని మీద. వాడు ఓర్చుకోలేకపోయాడు అనమాట ఔరంగజేబ్. మరి అందరూ కూడా చెప్పుకుంటున్నారు, ఒక హిందూ మందిరం గురించి ఇంతమంది గొప్పగా చెప్పుకోవడం, అది కూడా నా రాజ్యంలో ఇంత పొడుగు మసీదు కూడా లేదు, ఇంత పొడుగు మందిరం ఉందా అని చెప్పి ఏం చేశాడంటే తన సైన్యాన్ని పంపించి ఆలయం కూల్చేయమని చెప్పి. మరి ఔరంగజేబు మనుషులు వచ్చి మొత్తం దాని మీద దాడి చేసి మొత్తం అందులో ఉన్నటువంటి సంపద అంతా దోచుకుని పైన ఉన్నటువంటి 4 అంతస్తులను కూల్చేశారు. ఆ మందిరం కింద 3 అంతస్తులు మాత్రం ఉన్నాయి ప్రస్తుతం చూస్తే. అయితే గౌడీయ వైష్ణవ చరిత్ర మనకి ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే సైనికులు మిగిలిన 3 అంతస్తులు కూడా పడేద్దామని ప్రయత్నం చేస్తుంటే వెంటనే అక్కడ ఒక పెద్ద భూకంపం వచ్చిందనమాట. భూకంపం వచ్చేటప్పటికి మొత్తం సైన్యం భయంతో చెల్లాచెదురైపోయారు. ముందుగానే దాడి జరుగుతుందని ఊహించి ఏం చేశారంటే ఈ రాజ్పుత్ రాజులు ఏం చేశారంటే రహస్యంగా ఆ మూలమైనటువంటి గోవిందజీ శ్రీ విగ్రహాన్ని బృందావనం నుంచి రాత్రికి రాత్రి తరలించేశారు. మరి కొన్నాళ్ల పాటు అది భరత్పూర్లో ఉంది శ్రీ విగ్రహం. తర్వాత అంతిమంగా అది జైపూర్లో తన యొక్క శాశ్వత నివాసాన్ని చేరుకుందనమాట. ఇప్పటికీ కూడా మనం చూస్తే జైపూర్లో ఉంది రాధా గోవిందజీ మందిరం. మరి ఆ జైపూర్ వెళితే మనం చూస్తే ఆ రాధా గోవిందజీ మందిరం ఏదైతే ఉందో ఇది జైపూర్ కోటకి మధ్యలో ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా మరి వేలాది మంది ఉదయం మంగళారతికి హాజరవుతారు అక్కడ. వందలాది మంది ఎక్కడ జైపూర్లో రాధా గోవిందజీ మందిరంలో. మరి శ్రీ గోవిందదేవజీ మందిరం ప్రస్తుతం ఏదైతే బృందావనంలో ఉందో అది 3 అంతస్తులే కలిగి ఉంటుంది. మొత్తానికి ఔరంగజేబు అక్కడతో దాన్ని విడిచిపెట్టాడు భూకంపం రావడం వల్ల. అందులో ఇప్పుడు మనం చూస్తే ప్రతిభూమూర్తి అంటారు. ప్రతిభూమూర్తి అంటే అసలైన మూర్తి ఏదైతే ఉందో దానికి నకలు మూర్తి అక్కడ ఉంది. ఈనాటికి కూడా మరి వేలాది మంది యాత్రికులు అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇది రూప గోస్వామి వారి యొక్క వారసత్వంగా మనం చెప్పుకోవాలన్నమాట. అలాగే రాధా మదన్ మోహన్ శ్రీ విగ్రహం అది ఎక్కడుంది ఇప్పుడు? దానిపై కూడా దాడి జరిగింది కదా, అది కూడా తరలించేశారు రాత్రికి రాత్రి. ఎక్కడికి వెళ్ళిపోయింది? అది కూడా వజ్రనాభుడు చెక్కించింది విగ్రహం. దాన్ని ద్వాదశాదిత్య తిల నుండి వెలికి తీశారని చెప్పుకున్నాం సనాతన గోస్వామి. అది కూడా రాజస్థాన్లో కరౌలి అనేటువంటి ప్రదేశంలోకి వెళ్ళింది. ఇప్పుడు 2 మూల విగ్రహాలు కూడా అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి, రాజస్థాన్లో ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తానికి ఆ విగ్రహం అది జైపూర్లో ఈనాడు మనం చూడొచ్చు. ఇంకా మరిన్ని విశేషాలు సమయాతీతం అవుతుంది కాబట్టి మరొక తరగతిలో భగవత్ చిత్తం అయితే చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల రూప గోస్వామికి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.